హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రవి. వెల్కమ్ టు రవి ఐటెక్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ వీడియోను చివరి దాకా చూడండి ఫ్రెండ్స్. సో ఈరోజు మనము మాట్లాడుకుంటుంది కంటి సమస్య అనగా దూరపు చూపు. సో దూరపు చూపు కోసము మనము గ్లాసెస్, కాంటాక్ట్ లెన్స్, లైసిక్ అని మాట్లాడుకున్నాం. అయితే గ్లాసెస్ కొరకు మనం ఇదివరకే మాట్లాడుకున్నాం. ఈరోజు మనము కాంటాక్ట్ లెన్స్ కోసం మాట్లాడుకుందాం. అసలు ఈ కాంటాక్ట్ లెన్స్ ఎందుకు పెట్టుకుంటారు? సో కాంటాక్ట్ లెన్స్ అనేది దూరం చూపు కనిపించడానికి పెట్టుకుంటారు. అయితే గ్లాసెస్ వాడచ్చు కదా, గ్లాసెస్ ఈజీ యాక్సెస్ కదా, మరి ఎందుకు కాంటాక్ట్ లెన్స్ వాడాలి? సో అదిగాక కాంటాక్ట్ లెన్స్ వాడడం వల్ల ఇన్ఫెక్షన్ పెట్టాలి, తీయాలి, సో ఇవన్నీ ఎక్కువగా పని ఉంటుంది. సో రిస్క్ ఎక్కువ అని అనుకోవచ్చు. అయితే మనం గ్లాసెస్ వాడడం వల్ల సో మన కంటిపై ఏదైతే పవర్ ఉందో దాన్ని మనము విజన్ ద్వారా గ్లాసెస్ ద్వారా చూసినప్పుడు సో ఆ వ్యూ అనేది కొంచెం తక్కువగా ఉంటుంది. అదే మనం కాంటాక్ట్ లెన్స్ వేర్ చేసి సో వాటి ద్వారా మనం చూసినట్టయితే విజన్ కొంచెం ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఫీల్ అవుతారు. ఈ కాంటాక్ట్ లెన్స్ పెట్టుకోవడం వల్ల వ్యూ అనేది చాలా బాగుంటుంది. వ్యూ అంటే ఏం లేదు ఫ్రెండ్స్, మనం చూసే విజన్. సో ఈ పవర్ అనేది కాంటాక్ట్ లెన్స్ అనేది కన్ను మీద మొత్తం కూర్చోవడం వల్ల మనకు మంచి విజన్ అనేది వస్తుంది. సో అయితే ఈ కాంటాక్ట్ లెన్స్ ఎవరు వాడతారు? సో ఈ కాంటాక్ట్ లెన్స్ అనేది కాస్మెటిక్ పర్పస్ కింద వాడతారు. సో మరికొందరు అకేషనల్గా వాడుతుంటారు, మరికొందరు వాళ్ళు డైలీ యాక్టివిటీస్లో కూడా వాడుతుంటారు. సో ఈ కాంటాక్ట్ లెన్స్ అనేది నైట్ టైం మనం పడుకున్నప్పుడు కంపల్సరీగా తీయాలి. సో ఎందుకు అంటే కార్నియా అనేది డ్రై అవుతుంటుంది. సో కార్నియా సర్ఫేస్ అనేది ఎప్పుడైతే డ్రై అవుతుందో ఆ టైంలో ఐ రెడ్ అవ్వడము, ఐ ఇచ్చింగ్ అవ్వడము, సో ఐ ఇన్ఫెక్షన్ అవ్వడం లాంటివి కూడా జరుగుతుంటాయి. అందుకని నైట్ టైం ఎప్పుడైతే స్లీప్లో వెళ్తారో ఆ టైంలో కాంటాక్ట్ లెన్స్ కంపల్సరీ తీయాలి. ఆ కాంటాక్ట్ లెన్స్ తీసినప్పుడు కాంటాక్ట్ లెన్స్ షీట్ ఏదైతే ఉంటుందో కేసీ, సో దాన్ని గోరువెచ్చని వాటర్తో వాష్ చేసుకొని అందులో కాంటాక్ట్ లెన్స్ కెమికల్ వేసుకొని అప్పుడు కాంటాక్ట్ లెన్స్ భద్రపరచుకోవాలి. అయితే ఈ కాంటాక్ట్ లెన్స్ పెట్టుకునేటప్పుడు కానీ తీసేటప్పుడు కానీ హ్యాండ్స్ కంపల్సరీ వాష్ చేసుకోవాలి. సో నెయిల్స్ లేకుండా జాగ్రత్త పడాలి. సో ఇదండి కాంటాక్ట్ లెన్స్ యొక్క ఉపయోగం. సో కాంటాక్ట్ లెన్స్ పెట్టుకోవడము ఐడియా లేక సో కాంటాక్ట్ లెన్స్ పెట్టుకోవడం ఇబ్బంది అవుతుంది, సో కాంటాక్ట్ లెన్స్ పెట్టుకుంటే ఏదో ఇన్ఫెక్షన్ వస్తుంది అని చాలామందిలో భయం ఉంటుంది. సో ఈ కాంటాక్ట్ లెన్స్ వాడడం తెలిస్తే, సో ఎలా వాడాలి, దాన్ని ఎలా యూజ్ చేసుకోవాలని తెలిస్తే సో చాలా ఈజీ అండి. కాంటాక్ట్ లెన్స్ వాడడం వల్ల ఉపయోగాలు ఇవి. సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.